మిత్రులారా నమస్తే. 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం మీ జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని, మీ ఆశలు ఆశయాలు సంపూర్ణంగా నెరవేరాలని ఆ ఆండాళ్ తల్లిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ధనుర్మాస శుభాకాంక్షలతో తిరుప్పావై 17వ పాసురాలాపనకు శుభస్వాగతం. శ్రీ ఆండాళ్ తిరువడిగలే శరణం. அம்பரமே தண்ணீரே சோரே அறம் செய்யும் எம்பெருமான் நந்த கோபாலா எழுந்திராய். கொம்பனார்க்கெல்லாம் கொழுந்தே குலவிளக்கே எம்பெருமாட்டிய சோதாய் அறிவுராய். அம்பரமோடருத்து ஓங்கி யுலகளந்த உம்பர்கோமானே உறங்காதெழுந்திராய். செம்பொற்கலடிச் செல்வா பலதேவா உம்பியும் நீயும் உறங்கு ஏலோరెంబావాయ్. నందగోపుని భవనానికి కాపలా ఉన్న ద్వారపాలకులను ఒప్పించి సకల జగద్రక్షకుడైన శ్రీకృష్ణ పరమాత్మ నిద్రించే గదిలోనికి ప్రవేశించిన ఆండాళ్ తల్లి తన మిత్ర బృందముతో కలిసి ఆ గదిలో నిద్రిస్తున్న వారిని ఇలా మేల్కొల్పుతోంది. అన్నవస్త్రాలను నీటిని మిక్కిలి ఔదార్యముతో మాకందించే ప్రభువైన నందగోపాల, నిద్ర నుండి మేల్కొమ్ము. స్త్రీలందరికీ శిరోభూషణమై మా కులంలో మంగళదీపం వలె ప్రకాశిస్తున్న మహారాణివైన యశోదాదేవి మేల్కొమ్ము. ఆకాశ మధ్యమును భేదించి ఉన్నతంగా పెరిగి లోకమంతా త్రివిక్రముడిలా నీ శ్రీపాదముతో కొలిచి నిత్యసూరులకు పరాక్రమవంతుడైన జగత్ కళ్యాణకారక శ్రీకృష్ణ పరమాత్మ మేల్కొమ్ము. ఎర్రని బంగారు కడియమును పాదమునందు ధరించిన ఐశ్వర్యశాలి బలరామస్వామి, నీవు నీ తమ్ముడైన శ్రీకృష్ణుడు త్వరగా నిద్ర నుండి మేల్కొమ్ము. ఈ పాసురంలో అన్నము అంటే భగవత్ కైంకర్యం, ఆత్మస్వరూప జ్ఞానం, బ్రహ్మానుభవం. నీరంటే భగవత్ సాన్నిధ్యం పొందవలననే శ్రద్ధ, విరజాజలం, విరజానది జలం. వస్త్రం అంటే భగవన్ముఖ వికాసము కొరకు శేషత్వం, పరబ్రహ్మం, పరమాకాశం. నందగోపాలుడనగా ఆచార్యుడు, యశోదనగా ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రం. తన పాదముతో లోకాలను కొలవడం అంటే వామనుడి త్రివిక్రమ స్వరూపం, సర్వజగద్వ్యాపకమగు భగవత్ తత్వమును దర్శింపజేయడం. కడియముగల బలరాముని పాదము భాగవత శేషత్వం. శ్రీ ఆండాళ్ తిరువడిగలే శరణం. మిత్రులారా ధన్యవాదాలు. 18వ పాసురంతో రేపటి దినం మళ్ళీ కలుసుకుందాం. శుభం భూయాత్. హరి ఓం తత్సత్.